వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఫార్ములా కార్ రేసింగ్ వ్యవహారంలో ఏసీబీ కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం గులాబీ పార్టీలో ప్రకంపనలకు దారితీసింది. ఒక్కొక్కరుగా నేతలు బయటకొచ్చి మాట్లాడుతున్నారు. ఇది రేవంత్ రెడ్డి అరాచక పాలనకు నిదర్శనమని గులాబీ పార్టీ నేతలు తమ ప్రెస్ మీట్లలో, తమ స్టేట్మెంట్లలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. మరోవైపు ఈ కేసులో కేటీఆర్ అరెస్టు కాక తప్పదని సంకేతాలు వస్తుండడంతో కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి ఆయన న్యాయ కోవిదులతో మంతనాలు జరుపుతున్నారని సమాచారం. అంటే హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ వేస్తారు. ఎలాంటి చర్యలు తీసుకోకుండా హైకోర్టు ఆదేశాలు జారీ చేయాలని కేటీఆర్ కోర్టును ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో కేటీఆర్కు ఈ అవకాశం ఉంది. అంటే చట్టపరంగా అరెస్టు నుంచి తప్పించుకునేందుకు కేటీఆర్కు అవకాశం ఉంది. హైకోర్టులో ఏం తేలుతుందో, హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో ఇప్పటికీ చెప్పలేం. కానీ ఏసీబీ దూకుడుగా వ్యవహరిస్తుంది. ఏసీబీ ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేసులో ఎలా ముందుకు వెళ్లాలనే విషయంలో ఏసీబీ అధికారులు తీవ్ర స్థాయిలో మంతనాలు జరిపి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రాత్రికి రాత్రే కేటీఆర్కు నోటీసులు వెళ్ళవచ్చు, లేదా అరెస్టు జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు. ప్రభుత్వం మాత్రం చాలా తీవ్రంగా, చాలా దూకుడుగా ఈ వ్యవహారంలో ముందుకు సాగబోతోంది. మరోవైపు కేటీఆర్ అసెంబ్లీలో చర్చించడానికి దమ్ములేని కాంగ్రెస్ ప్రభుత్వం తనపై కేసు నమోదు చేసిందని, వాళ్ళు భయపడి, ప్రజల ముందు వాస్తవాలు బయటపడతాయని భయపడి అసెంబ్లీలో చర్చకు నిరాకరించాలని కేటీఆర్ విమర్శించారు. ఒక మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. మేమేమి అడిగామంటే, ఈ 4 గోడల మధ్యన 4 సన్నాసులు మాట్లాడేందుకు 4 కోట్ల ప్రజల ముందు చర్చ పెడదాం, దూద్ కా దూద్ పానీ కా పానీ అవుతుంది, ఊకే లొల్లేంది బొబ్బేందని అడిగినాం. కానీ ప్రభుత్వం ఎంత భయపడుతుందంటే, ఇక్కడ వాళ్ళకు కూడా తెలుసు విషయం, ఇందులో ఏం లేదు, చేసేది లత్కోరు పని. అందుతున్న సమాచారం ప్రకారం ఏసీబీ ఈ కేసులో చాలా సీరియస్గా, చాలా వేగవంతంగా అడుగులు వేసే అవకాశం కనిపిస్తుంది. కేటీఆర్ ఒకవేళ స్క్వాష్ పిటిషన్ వేస్తే ఎలా ఎదుర్కోవాలన్న విషయాన్ని కూడా పోలీసు అధికారులు ఒక సమావేశంలో దాదాపు ఒక అవగాహనకు వచ్చినట్టు తెలుస్తోంది. కేటీఆర్కు కోర్టు నుంచి ఊరట లభిస్తే అది ఎంతకాలం లభిస్తుంది, ఎలా ఉంటుంది, తదుపరి చర్యలు ఏంటి అనే విషయంలో ఏసీబీ అధికారులు ఒక కీలక సమావేశంలో అనేక విషయాల చర్చించారు. ఈ చర్చల్లో ఎట్టి పరిస్థితిలోనూ ఈ కేసుకు సంబంధించి కేటీఆర్కు నోటీసులు జారీ చేయడం, వీలైతే ఆయన్ను అరెస్టు చేయడం వంటి పరిణామాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇదే కారణంగా బీఆర్ఎస్లో గుబులు రేగింది. చాలామంది బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు రేవంత్ రెడ్డిపై విరుచుకుపడుతున్నారు. ప్రత్యేక ప్రకటనలు, మీడియా సమావేశాల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. మొత్తానికి ఫార్ములా కార్ రేసింగ్ బీఆర్ఎస్లో గుబులు రేపింది, బీఆర్ఎస్లో అలజడి రేపింది. ఏ క్షణమైనా కేటీఆర్ అరెస్ట్ అవుతారు అన్న భయం బీఆర్ఎస్లోనూ కనిపిస్తుంది.